ఏ గ్యాస్ ఈ విధంగా అదే మనం కంపేర్ తెలుసు అనేది ఇనర్ట్ గ్యాస్ అదే నైట్ కార్బన్ డైఆక్సైడ్ అయితే జోసెఫ్ బ్లాక్ అనే అతను, హైడ్రోజన్ని క్యావెండిష్ అనే అతను. మన ఆరిజిన్ ఆఫ్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంద్ర మన పీరియాడిక్ టేబుల్ కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఈ మూడు ఉన్నాయి చూసావా, ఇవి ఆరిజిన్ ఆఫ్ లైఫ్కి మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఎవరిని ఈ విధంగా ఫస్ట్ నేషనల్ పోయిట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనమాట. ఇతను ఏంటంటే హెన్రీ డెరిజో అనే అతన్ని ఈ నేషనల్ పోయిట్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్ర కవి ఎవరిని పిలుస్తారు అంటే ఇక్కడ రామ్ధారి దినకర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ విధంగా రాష్ట్ర కవి అని పెట్టి పిలుస్తారనమాట. మొట్టమొదటి రైటర్ ఎవరికి ఈ విధంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అతనికి సంబంధించిన శాంతినికేతన్ అనే స్థలం కూడా మనం చెప్పుకోవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ ఇతను బ్రహ్మ సమాజ్ని స్థాపించాడు. సతీ ప్రథాను కూడా ఫార్ములేట్ చేయడం జరిగింది అలాంగ్ విత్ ద విలియం బెంటిక్. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ అని అడిగాడు. అట్ ప్రజెంట్ ఏంటంటే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ గోరఖ్పూర్ అని చెప్పుకోవచ్చు. దాని యొక్క లెంగ్త్ అనేది మీటర్లలో చూస్తే 1366. సో ఓవరాల్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. కానీ నెక్స్ట్ ఇక్కడ హుబ్బాలీలో పెద్దది కట్టాలని చెప్పి మనము నిశ్చయించారు గవర్నమెంట్. హుబ్బాలీ అనేది ఎక్కడుంది ఆ సిటీ అంటే కర్ణాటకలో ఉందన్నమాట. రష్యా యొక్క క్యాపిటల్ మాస్కో అయితే న్యూయార్క్ అనేది అమెరికాలో ఉంది. కెనడా క్యాపిటల్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఓవరాల్ ఇక్కడ వరల్డ్లో ఏది రైల్వే ప్లాట్ఫామ్ పెద్దగా ఏ నేషన్లో ఉంది అంటే ఇండియా. నౌ వీ హ్యావ్ లెప్రసీ, మనకు తెలుసు కదా కుష్టి వ్యాధి అంటారనమాట. దీన్నే మనము హ్యాన్సెన్స్ డిసీజ్ కూడా చెప్పుకోవచ్చు. సో ఆ బ్యాక్టీరియం వల్ల ఇది రావడం జరుగుతుంది. దాని పేరు ఏంట్రా అంటే మైకోబ్యాక్టీరియం లాప్రే అనే బ్యాక్టీరియం వల్ల ఈ లెప్రసీ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా మనం చూసుకున్నట్లయితే ఈ లెప్రసీ అనేది మనం చేతులు ఈ విధంగా ముడుచుకొని పోతాయన్నమాట. నెక్స్ట్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై పోలియో అంటే లిమ్స్. లిమ్స్ అంటే ఏం లేదు, కాళ్ళు అనమాట. సో వాటిని లిమ్స్ అంటారు, చాలా ఇంపార్టెంట్. మలేరియా అనేది చూసినట్లయితే ప్రోటోజోవా వల్ల వస్తుంది. అది ఏంద్రా అంటే ప్లాస్మోడియం. అదేవిధంగా మస్కిటో ఎనాఫిలిస్ దోమ తెలుసు కదా, అది ఈ విధంగా మలేరియాకి మెయిన్ రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కొన్ని వైరసెస్ ఉన్నాయన్నమాట. ఈ రెట్రో వైరస్ అనేది దేనికి మెయిన్ రీజన్, దీనివల్ల ఏం రావడం జరుగుతుంది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ టైఫాయిడ్ని చూసావా, ఆ టైఫాయిడ్ అనేది సాల్మనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియం వల్ల రావడం జరుగుతుంది. ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏది ఈ విధంగా ప్లాంట్ హార్మోను లేదా పైరో హార్మోన్ అని చెప్పుకోవచ్చు అంటే కింద కొన్ని గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సైటోకైనిన్స్, సలిసైలిక్ యాసిడ్, ఈథైలిన్, జాస్మోనేట్స్, పెప్టైడ్స్, ఇవన్నీ ప్లాంట్ హార్మోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్సులిన్ అనేది మనము ప్యాంక్రియాస్ సెక్రీట్ చేస్తాయన్నమాట. అది తక్కువ కావడం వల్ల మనకి డయాబెటీస్ రావడం జరుగుతుంది. థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్స్ సెక్రీట్ చేస్తాయన్నమాట ఈ హార్మోన్ని. ఇక్కడ మనము ఈస్ట్రోజన్ అనేది ఆడవాళ్ళకి ఓవరీస్లో మరియు ప్లకెంటాలో మనం ఈ హార్మోన్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఈ హార్మోను ఈ విధంగా పైరో హార్మోన్ ఏదిరా ఈ విధంగా
ప్లాంట్లో ఉంటాయంటే ఈ సైటోకైన్, సైలిసిలిక్తో పాటు గిబ్బర్లిన్, అబ్సైసిక్ యాసిడ్, ఈ రెండు మనం చూడొచ్చు అనమాట. వీటిని మనము ప్లాంట్ హార్మోన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. 2 బాడీస్ ఉన్నాయి, ఏ అండ్ బి. వాటి యొక్క మాసెస్ M4M అనుకుంటే, సో ఓవరాల్ ఒకటి 10 kg, ఒకటి 40 kg అనమాట. అయితే దే ఆర్ మూవింగ్ విత్ ద ఈక్వల్ లీనియర్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే మనకు తెలుసు, ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీని మనము మొమెంటమ్ అంటారనమాట. సో ఓవరాల్ ఈ మొమెంటమ్ అనేది వన్ టైప్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. వీటి యొక్క SI యూనిట్ ఆఫ్ మొమెంటమ్ ఏదిరా అంటే మీకు తెలుసు, kg అనేది మాస్కి అయితే, v వెలాసిటీకి ఇక్కడ మనం చూసినట్లయితే మీటర్ పర్ సెకండ్. సో ఓవరాల్ SI యూనిట్ చెక్ చేసుకోండి. అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా మీరు చేయడానికి రావాలి. సో ఆ విధంగా వాళ్ళ యొక్క లీనియర్ మొమెంటమ్ ఈ విధంగా ఉంటే, మూవింగ్ విత్ ద సేమ్ లీనియర్ మొమెంటమ్, ద రేషియో ఆఫ్ దిర్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. కైనెటిక్ ఎనర్జీ మనకు తెలుసు కదా, 12 mv². సో mv అనేది మనకు తెలుసు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి, వాటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే 1:4 రేషియోలో ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంట్రా అంటే లైట్ వేవ్స్. మనము ఈ లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు, ప్లస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవి వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేయగలుగుతాయి. 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది వీటి యొక్క స్పీడ్ అనమాట. నెక్స్ట్ ద బాడీ హీట్ రైజెస్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree సెంటిగ్రేడ్. దాన్ని ఏమంటారంటే స్పెసిఫిక్ హీట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ లైట్ మీటర్ ఏదైతే ఉందో, ఇది మనము ఫోటోగ్రఫీలో మనం చూసినట్లయితే దీంట్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ లోడ్ సెల్ చూసావా, మెజర్మెంట్ ఆఫ్ ఫోర్స్ దీంట్లో మనం చూడొచ్చు అనమాట. లక్స్ మీటర్ అనేది చూసినట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది లక్స్లో మెజర్ చేస్తారు. అదేవిధంగా మ్యాగ్నెటోమీటర్ ఏదైతే ఉందో దాని స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుగొనడానికి ఈ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ ఏంటంటే వీటి యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనము చూడండి, ద బాడీ హీట్ రైజెస్ ఇట్స్ టెంపరేచర్ బై 1 degree సెంటిగ్రేడ్. దాన్ని మనము స్పెసిఫిక్ హీట్ ఒక డెఫినేషన్ అని చెప్పుకోవచ్చు. అదే మనము ఇండక్టెన్స్ ఏదైతే ఉందో వాటి యొక్క యూనిట్స్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది టార్క్. ఇంపల్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైం అంటారు. సో ఇక్కడ మనము టార్క్ అని అడిగాడు. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ ఏదైతే ఉందో దాన్ని మనము యాంగులర్ మొమెంటమ్ అంటే ఒమేగా అనమాట. సో ఒమేగా అపాన్ ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్నాడు కాబట్టి టైం, దీన్ని బట్టి మనం చూస్తే ఈజీగా టార్క్ అనేది ఫామ్ అవుతుంది. సోడియం క్లోరైడ్, దీన్ని మనము సాల్ట్, రాక్ సాల్ట్ అని చెప్తారు, ఇంట్లో వాడే ఉప్పు. ఈ రాక్ సాల్ట్ అనేది చూసినట్లయితే ఎలాంటి సొల్యూషన్ రాయదంటే నాన్ మాలిక్యులర్ సొల్యూషను. దీంట్లో మనము అయానిక్ బాండ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మ్యాటర్ దట్ కెనాట్ బీ సపరేటెడ్ ఇంటూ అదర్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ బై ఎనీ ఫిజికల్ ప్రాసెస్. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, ఐరన్, కాల్షియం కార్బోనేట్, ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ సబ్స్టాన్స్ అనమాట. అదే మనం ప్యూర్ సబ్స్టాన్స్ అనుకున్నామంటే ఇది ఒక సింగిల్ సబ్స్టాన్స్ అండ్ హ్యాజ్ యూనిఫామ్ కాంపోజిషన్ సచ్ ఏ సబ్స్టాన్స్ హ్యాజ్ ద సేమ్ టెక్స్చర్ అండ్ టేస్ట్. ఎగ్జాంపుల్ మనము సాల్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అందుకే మనం సాల్ట్ వాటర్లో వేసినామంటే సాల్ట్, షుగరు ఇవి మిక్స్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ బాండ్ అక్కర్స్ బిట్వీన్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ అని అడుగుతున్నాడు. నార్మలీ హైడ్రోజన్ ఆటమ్స్ మధ్యలో కోవాలెంట్ బాండ్ అనేది మనం చూడొచ్చు. అదే మనము ఆక్సిజన్ మధ్యలో ఏ బాండ్ అనేది మనం చూడొచ్చో మీరు నాకు ఈ కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా ఈ డైమండ్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి బాండ్ ఫార్మేషన్ ఉంటుంది. సో 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను, వాటికి సంబంధించి ఖచ్చితంగా ఆన్సర్స్ పెట్టండి. నెక్స్ట్ సలైవా ఏదైతే ఉందో మామూలుగా ఎవ్రీడే మన హ్యూమన్లో 1 లీటర్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని మనం మింగేస్తాం. అదే సలైవాలో ఉన్న ఎంజైమ్ ఏంట్రా అంటే టైలిన్ అనే ఎంజైమ్ చూడొచ్చు. అంతేకాకుండా దాన్ని అమిలేజ్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది సలైవాకి ఎంత ఉంటుందిరా అంటే 6.8 ఉంటుంది. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ యాసిడిక్ ఇన్ నేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ వాండర్వాల్స్ బాండ్ అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్, గో త్రూ ఇంటర్నెట్. నెక్స్ట్ ఏంటంటే ఏ శాటిలైట్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద ఎర్త్ ఇన్ ఏ సర్క్యులర్ ఆర్బిట్, దెన్ ఇట్స్
నార్మలీ దాంట్లో ఏముంటుంది, ఒక శాటిలైట్ ఏదైతే రివాల్వ్ అవుతుందో వాటికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా అంటే ఉండదన్నమాట. సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ శాటిలైట్ గురించి అడుగుతున్నాడు. సో అది మనకి కైనెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. అదే మనం చూసినట్లయితే ఈ ఏవైతే మన ప్లానెట్స్ ఉన్నాయో అరౌండ్ ద సన్ ఎలిప్టికల్ ఆర్బిట్లో మూవ్ అవుతుంటాయి కదా, అది దేనివల్ల అలా మూవ్ అవుతూ ఉంటాయి. సో అది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే మనము కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ శాటిలైట్ ఇన్ ఎ సర్క్యులర్ ఆర్బిట్ ఈజ్ హాఫ్ ఇట్స్ గ్రావిటేషనల్ ఎనర్జీ అండ్ ఈజ్ మార్క్డ్ పాజిటివ్ ఇన్స్టెడ్ ఆఫ్ నెగిటివ్, అండ్ U and K కంబైన్డ్ ద టోటల్ ఈజ్ హాఫ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఓవరాల్ ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది హాఫ్ అవుతుంది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ సర్క్యులర్ ఆర్బిట్ హాఫ్ అయినప్పుడు వాటి యొక్క గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది. సో ఓవరాల్ మీరు ఇక్కడ ఏ ఎనర్జీ ఎక్కడ యూజ్ అవుతుంది కూడా గుర్తుంచుకోవాలి. అదే మనం వైండింగ్ వాచ్ ఉంటుంది, దాంట్లో ఏముంటుందిరా అంటే దాన్ని చూసినట్లయితే మనము వైండింగ్ వాచ్లో వీ హ్యావ్ సంథింగ్ కైనెటిక్ ఎనర్జీ. అదే మనం వాటర్ ట్యాంక్లో ఏం ఎనర్జీ ఉంటుందిరా అంటే పొటెన్షియల్ ఎనర్జీ. లోడెడ్ గన్లో ఏముంటుందిరా అంటే మనకి పొటెన్షియల్ ఎనర్జీ. అదే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, వైండింగ్ వాచ్ పొటెన్షియల్ ఎనర్జీనా కైనెటిక్ ఎనర్జీనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అదే మనం చూసినట్లయితే బుల్లెట్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఏ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుందన్నమాట, ఫాస్ట్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిందంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రోల్స్ కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ ఆఫ్ హ్యూమన్ బాడీ. చాలా ఇంపార్టెంట్. మన సెరిబెల్లము, మెడుల్లా బ్లాంగేటా, ఇవి 3 భాగాలు ఉంటాయి బ్రెయిన్లో, థింకింగ్, బ్యాలెన్సింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఓవరాల్ ఏంటంటే థింకింగ్ సెరిబ్రమ్, బ్యాలెన్సింగ్ సెరిబెల్లం, కంట్రోలింగ్ మెడుల్లా బ్లాంగేటా, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన హ్యూమన్ బాడీలో కోఆర్డినేటింగ్ యాక్టివిటీస్ కంట్రోల్ చేయడానికి హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. కెమికల్ ఎనర్జీ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అది మనం చూసినట్లయితే హ్యూమన్ బాడీ వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనమాట. మనం తినేది ఏదైతే ఉందో దాని తర్వాత మెకానిక్గా మనం పనిచేస్తామన్నమాట. ఫోటోసెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. నార్మలీ ఇక్కడ సోలార్ ప్యానల్లో ఈ విధంగా ఫోటోసెల్ అనేది యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ లంగ్స్లో మనం తెలుసు, లంగ్స్ అరౌండ్లో ప్లూరా అనే ఒక చిన్న లేయర్ ఉంటుందన్నమాట. కిడ్నీ ఒక బీన్ షేప్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిరా అంటే బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి, బీన్స్ ఉన్నాయి కదా, అది వన్ టైప్ ఆఫ్ బెస్ట్ సోర్స్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఆర్గాన్ ఏదైతే ఉందో వాటిని బయోనిక్స్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ కిడ్నీ ఉంది కదా, అది దేంతో తయారు చేస్తారా అంటే మనకు తెలుసు, ఎప్పుడైతే ఈ విధంగా రీనాల్ కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడు డయాలిసిస్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఆర్టిఫిషియల్ కిడ్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఎవరు తయారు చేశారా అంటే నెదర్లాండ్కి సంబంధించిన ఒక సైంటిస్ట్ పేరు ఏంట్రా అంటే విలియం కోఫ్. ఎప్పుడైతే కిడ్నీ స్టోన్స్ వస్తాయో ఆ కిడ్నీ స్టోన్స్ అనేది మనం చూసినట్లయితే దేనివల్ల ఆ కిడ్నీ స్టోన్స్ని ఏమంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కిడ్నీ స్టోన్స్ని ఇంకొక దాంతో పిలుస్తారనమాట, నేమ్ ఉంది, వాటి యొక్క నేమ్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ విలియం కోఫ్ అనే అతను ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీ అనేది తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ విచ్ వన్ డజంట్ కన్జ్యూమ్ ఆఫ్ వాటర్ ఆర్ ఎక్స్క్రీట్స్ డ్యూరింగ్ ద హోల్ లైఫ్. సిల్వర్ ఫిష్ ఏదైతే ఉందో అది లెపిజ్మా టైప్ అనమాట. సో ఇది తన హోల్ లైఫ్లో వాటర్ అనేది తాగదంట, అది ఎక్స్క్రీట్ కూడా చేయదంట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏదైనా అంటే బీన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఇప్పుడు దీనిలో మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ ఇప్పుడు రెటినాల్ ఎక్కువగా దేంట్లో ఉంటుందిరా అంటే మనం డైరెక్ట్ ఫిష్ అనేస్తామన్నమాట, కాదు, బీఫ్లో ఎక్కువగా మనం రెడ్ మీట్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెల్ డివిజన్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే మైటోసిస్లో ఈ సెల్ డివిజన్ అనేది చూడొచ్చు అనమాట. బడ్డింగ్ అనేది హైడ్రాల్ ఎక్కువగా మనం చూడొచ్చు. ఇక్కడ ఫ్యూజన్ లేదా మెల్టింగ్ అంటే ఒక స్టేట్ అనమాట, సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్లో ఏదైతే ఉందో దాన్నే మెల్టింగ్ లేదా ఫ్యూజన్ అంటారు. ఫ్రీజింగ్ అంటే రివర్స్ అనమాట. ఇక్కడ బాయిలింగ్ అంటే లిక్విడ్ నుంచి వేపర్, కండెన్సేషన్ అంటే గ్యాసెస్ నుంచి లిక్విడ్, అంటే మన రెయిన్ ఉంది కదా, ఆ రెయిన్ అనేది వన్ టైప్ ఆఫ్ కండెన్సేషన్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ఎ సెల్ దేన్ని అంటారంటే అడినైసైన్ ట్రైపాస్పేట్ని ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ఎ సెల్ అని చెప్పుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది క్లోరోఫిల్ అనేది క్లోరోప్లాస్ట్లో ఉంటుంది. గ్లూకోజ్ మనకు తెలుసు, ఇది ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది అథ్లెట్స్కి ఇవ్వడం జరుగుతుంది. డిఎన్ఏ అనేది డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది చేంజ్ కాదనమాట, నువ్వు చనిపోయినా కూడా డిఎన్ఏ అలాగే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎంజైమ్ అనేది దట్ మిక్స్ విత్ ద ఫుడ్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ట్. అమిలేజ్, దీన్నే మనము టైలిన్ అంటారు. సో ఓవరాల్ మన నోట్లో ఉంటుంది. అదేమవుతుంది, ఫుడ్ తోటి ఈ విధంగా డైజెస్ట్ అయిపోయి ఆ ట్రాక్లో హెల్ప్ చేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్లో. నెక్స్ట్ టైప్ ఆఫ్ నైట్రోజినస్ వేస్ట్ ఈజ్ ఎక్స్క్రీటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. మనం ఏదైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్క్రీటరీ ఈ విధంగా రిలీజ్ చేస్తాయి అంటే NH3 అంటే అమ్మోనియా, యూరిక్ యాసిడ్ అండ్ యూరియా, ఇవన్నీ ఎక్స్క్రీట్ చేస్తాయన్నమాట. బయాలజీ అనేది ఒక ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ఎ సెల్ దేన్ని అంటారంటే బయాలజీలో అడినోసైన్ ట్రైఫాస్ఫేట్నే మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది విచ్ హైడ్రాక్సైడ్ ఈజ్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. బెరీలియము, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ నాట్ సాల్యుబుల్ ఇన్ ద వాటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది సాల్ట్ అనమాట, అది మిక్స్ అయిపోతుంది. మెర్క్యూరస్ క్లోరైడ్ అనేది Hg2Cl2, దాన్ని మనం క్యాలమల్ అంటారనమాట. అదేవిధంగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది KOH, దాన్ని మనం కాస్టిక్ పొటాస్ అని కూడా చెప్పుకోవచ్చు. సోడియం హైడ్రాక్సైడ్ అనేది NaOH అనమాట, దాన్ని కాస్టిక్ సోడా. సో ఓవరాల్ పొటాషియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో సరే కాస్టిక్ పొటాష్ అంటారు, దీన్ని కాస్టిక్ సోడా అంటారు, చాలా ఇంపార్టెంట్. సోడియం నైట్రేటు NaNO3, దాన్నే మనం చిల్లీ సాల్ట్ పీటర్ కూడా చెప్పుకోవచ్చు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది విచ్ ఆఫ్ ద లిక్విడ్ యూజ్డ్ ఇన్ డ్రై క్లీనింగ్. మనకి వాషింగ్ మిషన్ వాళ్ళు ఎవరైతే డ్రై క్లీనింగ్ చేస్తారో వాళ్ళు టెట్రాక్లోరో ఈథైలిన్ అనేది వాడతారనమాట. సో పెట్రోల్ అనేది మనము యాజ్ ఎ ఫ్యూయల్గా యూజ్ చేస్తాము. సోడియం అనేది ఒక మెటల్, ఇది నైఫ్తో కట్ చేస్తారు, కెరోసిన్లో పెడతారు, గాలికి తగిలితే అది బర్న్ అయిపోతుంది అనమాట, బ్లాస్ట్ అవుతుంది కూడా. పాలిథీన్ అనేది పాలీఈథైలిన్ తోటి తయారు చేస్తారు. అదేవిధంగా ఫుడ్ యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ స్టిక్ యుటెన్సిల్స్ అంటారనమాట, నాన్ స్టిక్ ప్యాన్స్. టెఫ్లాన్ అనే దాంతో కోటింగ్ చేసి ఉంటారు. అదే మన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఉన్నాయి కదా, దాన్ని మనము పాలీఅమైడ్ అంటారనమాట. సో ఓవరాల్ కెవ్లర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ పాలిమరు మరియు లామినేటెడ్ గ్లాస్ తోటి దాంట్లో యూజ్ చేసింటారని చెప్పుకోవచ్చు అనమాట. లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్, చిన్నపిల్లలకి ఈ విధంగా డెంటిస్టులు యూజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పనులు ట్రీట్మెంట్ చేయడానికి. దక్షిణ గంగోత్రి ఏమ్రా అంటే ఇది ఒక అంటార్క్టికా ఖండంలో ఇది ఒక ఇండియన్ క్యాంప్ అనమాట. ఇంతకుముందు ఈ విధంగా పర్మనెంట్ బేస్ స్టేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందిరా 1931లో కోల్కతాలో దీన్ని స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని కట్టించడం జరిగిందనమాట. కౌంటబిలిటీ అనమాట. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎవరిని అంటారంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ని ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. అదే మనము ఫాదర్ ఆఫ్ డిఫరెంట్ ఫాదర్స్ ఉన్నారు, గుర్తుంచుకోండి. ప్రతి ఒక్క ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ యాంటోనీ లావాయిజర్ అంటారు. సో ప్రతిదీ మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రయాగరాజ్ ఏంటి, ఇక్కడ ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో. అదేవిధంగా రామేశ్వరం, ఇది సౌదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా, ఎక్కడైతే పెనిన్సులర్ ఉందో అక్కడ నుంచి రామేశ్వరం మనం చూడొచ్చు అనమాట. టెంపుల్ కూడా అక్కడ ఉంది. కావేరీ నది ఎక్కడుంది, తల కావేరీ నుంచి ఆరిజినేట్ అవుతుంది. సో ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. సో కావేరీ నది ఏ స్టేట్లో ఉంది మీరు నాకు చెప్పండి. అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మైసూర్ దగ్గర ఒక బృందావన్ గార్డెన్ ఉందన్నమాట. దాని పక్కన ఉండే నది పేరు ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటర్ కాన్స్టిట్యూషన్ అనేది గ్రాంట్ చేయడం జరిగిందంటే ఫండమెంటల్ రైట్స్నే మనం చెప్పుకోవచ్చు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయన్నమాట. మామూలుగా అయితే 7 ఉండాలి. దీంట్లో రైట్ టు ప్రాపర్టీ అనేది మాత్రము అబాలిష్ చేయడం జరిగింది. కానీ మీరు ఏ ఆర్టికల్ ప్రకారం దీన్ని ఈ విధంగా అమెండ్మెంట్ చేయడం జరిగింది, అబాలిష్ చేశారని చెప్పి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. నెక్స్ట్ మనకేంటంటే శాంతినికేతన్ తెలుసు కదా, ఇది ఎక్కడుందిరా అంటే ఇది వెస్ట్ బెంగాల్లో బీర్భూమ్ డిస్ట్రిక్ట్లో మనం చూడొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. శాంతినికేతన్ ఎవరికి సంబంధించింది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అహ్మదాబాద్ ఉంది కదా, అహ్మదాబాద్ అనేది గుజరాత్లో ఉంది. అలహాబాద్, అల్లా అంటే
ఉత్తరప్రదేశ్, అలహాబాదు ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. గాంధీనగర్ కూడా గుజరాత్లో చూడొచ్చు. ఇక్కడ రాణికి వావ్ ఉంది కదా, ఈ రాణికి వావ్ అనేది ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. అది ఏ ప్లేస్లో ఉంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ గంగోత్రి తెలుసు కదా, ఇది మనకి గోముఖ్, గంగోత్రి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడి నుంచి అయితే ఈ గంగా నది ఆరిజినేట్ అవుతుందో అదే ఈ గంగోత్రి అన్నమాట. ఇది ఉత్తరాంచల్ అంటే ఉత్తరాఖండ్లో మనం చూడొచ్చు. దెహ్రాదూన్ అనేది ఉత్తరాంచల్లోనే ఉంది, కానీ దెహ్రాదూన్ ఒక ప్లేస్ అన్నమాట, సిటీ. అది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాంచల్ అని చెప్పుకోవచ్చు. కర్ణాటకకు సంబంధమే లేదు ఇది. నెక్స్ట్ వారణాసి అస్సలు ఉత్తరప్రదేశ్ కూడా సంబంధం లేదు. ఇక్కడ గంగోత్రి టెంపుల్ ఏదైతే ఉందో 18వ సెంచరీ వైట్ గ్రానైట్ టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అది రివర్ గంగా ఇస్ ద సోర్స్ అనమాట. ఛత్తర్పూర్ మందిర్ ఉంది కదా, ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. నార్త్ ఇండియాలో ఇది కట్టించడం జరిగింది, ఎక్కువ ఛత్తర్పూర్ టెంపుల్స్. ఇది మెహరూలి ఫ్రమ్ కుతుబ్ మినార్ 4 కిలోమీటర్ దూరంలో ఈ గుడి అనేది మనం ఛత్తర్పూర్ మందిర్ అనేది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఏ టెంపుల్ చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఒకే రాక్ తోటి ఆ టెంపుల్ కట్టడం జరిగిందనమాట. ఆ టెంపుల్ పేరేంటి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మోడర్న్ మ్యాన్ హోమోసెఫియన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్కిట్రెక్స్ అంటారు. ఇది ఎలాంటిదంటే మనము జురాసిక్ చూసుంటాం, జురాసిక్ పార్క్ చూసారా, అంటే ఆ డైనోసార్స్ చూసారా, దాన్ని మనము ఆర్కిట్రెక్స్ అంటారనమాట. ఓవరాల్ వీటి యొక్క ఫాజిల్స్ కూడా దొరికాయన్నమాట. సో ఫ్లయింగ్ డైనోసార్ని ఆర్కిట్రెక్స్ అంటారు, చూసుకోండి, ఇంటర్నెట్లో కనపడుతుంది. సో మోడర్న్ మ్యాన్ యొక్క సైంటిఫిక్ నేమ్ హోమోసెఫియన్స్ అంటారు. నేషనల్ యానిమల్ టైగరు 1972లో ఇది మనము అడాప్ట్ చేయడం జరిగింది, అంటే దాన్ని మనం తీసుకోవడం జరిగింది యాజ్ ఏ నేషనల్ అనిమల్గా. బెంగాల్ టైగర్ అని చెప్పుకోవచ్చు. వాటికి సైంటిఫిక్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా టీ, కాఫీ ఏదన్నా అడుగుతాడు. సో మీరు ఖచ్చితంగా కాఫీ కానీ, టీ కానీ, లేదంటే మనకి ఇష్టం వచ్చింది అడుగుతాడు, బనానా కానీ, లేదంటే చాలా ఉన్నాయి. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ప్యాంథరియా టైగ్రిస్ అంటారనమాట వీటి యొక్క సైంటిఫిక్ నేము, నేషనల్ టైగర్ది. అదే బర్డ్ అనుకో పీకాక్ అని చెప్పుకోవచ్చు. అది 1964 తీసుకున్నారు. దాన్ని మనము పావోక్రిస్టాటస్ దీని యొక్క సైంటిఫిక్ నేము. నేషనల్ ట్రీ బనియాన్ ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్ ఫిగ్ ట్రీ అంటారు, లేదా ఫైకస్ బెంగలెన్సిస్. ఇది నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఏ మెటీరియల్ ఈ విధంగా ఆల్టర్స్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే చేంజ్ చేస్తుందన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. హెపారిన్ అనేది ఒక యాంటీ కోయాగులెంట్, అంటే మన రక్తం గడ్డ కట్టకుండా హెల్ప్ చేస్తుంది. గడ్డ కట్టడానికంటే వైటమిన్ కే అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఫెహలింగ్స్ అంటే ఇదొక టెస్ట్ అన్నమాట, యూరిన్ టెస్ట్ చేయడానికి. అది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. క్యాటలిస్ట్ చూసారా, లాక్టోబెసిలస్ మనము పాలను పెరుగుగా చేస్తుంది కదా, ఇది క్యాటలిస్ట్ అంటారనమాట. ఓవరాల్ ఏంటి, ఏ మెటీరియల్ ఖచ్చితంగా రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్కి హెల్ప్ అవుతుంది అంటే క్యాటలిస్ట్ అని దాని ఆన్సర్ అనమాట. ఇక్కడ యాసిడ్స్ మనం లిట్మస్, టర్మరిక్, పీహెచ్ స్కేల్ ఈ 3 మెథడ్ ద్వారా యాసిడా లేదా బేసా అంటే వాటి యొక్క పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ పీహెచ్ వాల్యూ కనుక్కోవడానికి ఈ 3 న్యాచురల్ ప్రాసెస్ చూసినట్లయితే టర్మరిక్ ఉంది, లిట్మస్ పేపర్ తోటి ఉంది, పీహెచ్ స్కేల్ ఉంది, డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. వీటితోటి మనం యాసిడా బేసా వాటి యొక్క పీహెచ్ వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చేంజ్ చేయడానికి వాటి యొక్క క్యాటలిస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేదంటే దాని యొక్క టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ 3 అవసరం అవుతాయి. చూడండి రైట్ సైడ్లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్, ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అండ్ టెంపరేచర్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. సో పాలు పెరుగు కావడానికి కూడా వన్ టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ ద రీజన్ యూజ్ టు డిటెక్ట్ షుగర్ ఏదిరా అంటే ఆ రీజన్ పేరు ఏంటంటే అంటే గ్లూకోజ్ అనమాట. అది యూరిన్ టెస్ట్లో మనం చూసినట్లయితే ఇది చాలా అవసరం అవుతుంది, ఫైలింగ్స్ అనేది ఈ టెస్ట్లో. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది విచ్ ఇస్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఇక్కడ గ్లాండ్ అడిగితే లివర్ అనమాట, ఎండోక్రైన్ గ్లాండ్ అడిగితే థైరాయిడ్ గ్లాండ్, దాన్నే బటర్ఫ్లై గ్లాండ్ కూడా అంటారు. గాయిటర్ వచ్చినప్పుడు దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు అనమాట. సో ఓవరాల్ మనము ఆర్గన్ అడిగాడు అనుకో స్కిన్ అని పెట్టాలి. పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అంటారు. హైపోథాలమస్ అనేది మన బాడీ టెంపరేచర్ ఏ విధంగా అయితే రిఫ్రిజిరేటర్ యొక్క బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారో దానికి మనం థర్మోస్టాట్ యూజ్ చేస్తారు. మన హ్యూమన్ బాడీలో హైపోథాలమస్ ఒకవేళ సరిగ్గా పని చేయలేదంటే మన బాడీ టెంపరేచర్ రైజ్ అయిపోయి మనం చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట.
థైమస్ అనేది చిన్నపిల్లల్లో ఉంటుంది, కానీ పెద్ద అయ్యేది కొద్దీ థైమస్ అనేది సైజ్ తగ్గిపోతూ వ్యానిష్ అయిపోతుంది అనమాట. లివర్ అనేది ఏంటంటే పాడైపోయినా కూడా మనం దాన్ని రీజనరేటింగ్ కెపాసిటీ అనేది ఈ లివర్కి ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ లివర్ అనేది 1500 గ్రాములు ఉంటుంది, కానీ బ్రెయిన్ అనేది 1350 గ్రాములు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకుంటే రిప్రొడ్యూసింగ్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, లివర్ రిప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హెపారిన్ ఏంటంటే యాంటీ ఆఫ్ బ్లడ్ అనమాట. యూజ్ అనేది మనం ఏం చేస్తుంది, నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, హెపారిన్ అనేది ఏది సెక్రెట్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి బ్లడ్ క్లాట్ కాకోకుండా అంటే గడ్డ కట్టకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఏది ఈ విధంగా హెపారిన్ సెక్రెట్ చేస్తుంది, అది ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ అంటే రెటినాల్ అని చెప్పుకోవచ్చు వైటమిన్ ఏని. వైటమిన్ బి అంటే మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉన్నాయి, B1, B2, B3 అప్ టు B12 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కటి వైటమిన్ యొక్క నేమ్స్ గుర్తుంచుకోండి. వైటమిన్ ఏ ఎక్కువగా కింద ఇచ్చిన వాటిలో ఫిష్ ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్ ఏంటంటే బీన్స్ మరియు ఫిష్, సో వీటి ఇంపార్టెంట్ చాలా ఉందన్నమాట. సో వీటికి తగ్గట్టుగా దేంట్లో ఎక్కువగా ఉంది అనేది మీరు ఒకసారి ఇంటర్నెట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇట్ ప్రొడ్యూసెస్ ద హెపారిన్, యాంటీకోయాగులెంట్ ఆఫ్ ద బ్లడ్. ఓకే, మనకు తెలుసు. పాయిజనస్ కెమికల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ నాన్ పాయిజనస్ కెమికల్స్. దేంట్లో ఈ విధంగా పాయిజనస్ కెమికల్స్ ఈ విధంగా కన్వర్ట్ అవుతాయంటే లివర్ అనమాట. సో అదేవిధంగా దీంట్లో మనము వైటమిన్ ఏ, డి, ఈ అండ్ కే కూడా ప్రొడ్యూస్ అవుతాయంటే లివర్లో. అదేవిధంగా లివర్ ప్రొడ్యూసెస్ అండ్ సెండ్స్ బైల్ ఇంటు ద స్మాల్ ఇంటెస్టైన్ వయా ద హెపాటిక్ డక్ట్. చాలా ఇంపార్టెంట్. ఈ లివర్ మనకు తెలుసు కదా, ఈ లివర్ అనేది ఈ విధంగా బైల్ రసాన్ని ఈ విధంగా పంపించడం జరుగుతుంది వయా హెపాటిక్ డక్ట్. అది ఎక్కడ స్టోర్ అవుతుందిరా అంటే ఈ విధంగా బైల్ డక్ట్లో స్టోర్ అవుతాయన్నమాట. అది అందుకే మనకు లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు జాండీస్ అనేది ఈ విధంగా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది కదా, మొత్తం అంతా బైల్ అనేది జ్యూస్, ఆ బైల్ జ్యూస్ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి కళ్ళు కూడా ఈ విధంగా ఎల్లోయిష్గా కనపడతాయి అన్నమాట. బాడీ అంతా ఎల్లోగా తయారవుతుంది, అందుకే చాలా ఇంపార్టెంట్ బైల్ జ్యూస్ అనేది. నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రెటినాల్ అనేది ఎక్కువగా దేంట్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఫిషా లేక బీన్సా. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనమాట. ఇది ఫాలోపియన్ ట్యూబ్లో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఓవిపారస్. ఏంటివి అనిమల్స్ అంటే ఏవైతే గుడ్లు పెడతాయో వాటిని ఈ విధంగా ఓవిపారస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము వివిపారస్, ఓవిపారస్ డిఫరెంట్ ఉన్నాయి, అవి గుర్తుంచుకోండి. పిల్లలు పుట్టేదాన్ని మ్యామల్స్ అంటారనమాట. ఫ్యూజను, ఫిజియను ఇవన్నీ మనకు గుర్తుంచుకోండి, వాటి యొక్క న్యూక్లియర్ రియాక్షన్ సంబంధించి. హూ కెన్ డిజాల్వ్ ద లోక్సభ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ నార్మల్ టర్మ్ ఆఫ్ 5 years. లోక్సభని డిసాల్వ్ చేసే అధికారం ప్రెసిడెంట్కి ఉంది, కానీ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ ఇట్ కెన్ బి పాసిబుల్. మామూలుగా వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది, దూల తీరిపోతుంది ఒకవేళ ప్రెసిడెంట్కి కోపం వచ్చిందంటే. ఒక ప్రెసిడెంట్ కావడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఏంటి, అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, ఏజ్ అనేది 35 సంవత్సరాలు ఉండాలి, అతను ఎలిజిబిలిటీ కండిషను ఈ షుడ్ బి ది మెంబర్ ఆఫ్ ద లోక్సభకి ఏదైతే ఉందో కొన్ని ఉండాలను దానికి తగ్గట్టుగా. సో ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది తనకి ఉండకూడదు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ అనిమల్స్ ఏదిరా అంటే, ప్లాంట్కి అనిమల్కి సెల్ వాల్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు, అది డిఫర్ చేస్తుంది అనమాట అనిమల్ సెల్స్కి. కానీ ఇక్కడ ప్లాంట్స్కి అనిమల్స్కి ఏందిరా అంటే అనిమల్స్ మూవ్ అవుతాయి ఓ దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, కానీ ఇవి మాత్రం మూవ్ కావు. రెస్ట్, డైజెషన్, బ్రీతింగ్, రిప్రొడక్షన్ అనేది చూసినట్లయితే ప్రతి దానికి ఉన్నాయన్నమాట. డయాఫారమ్ ఆఫ్ మైక్రోఫోన్ ఉంది కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా నా మైక్రోఫోన్ అనేది పెట్టుకుంటా, వాటిలో డయాఫారమ్ ఉంటుంది. ఇప్పుడు మనం టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట. ఆ డయాఫారమ్ అనేది ఒక మినరల్ యూజ్ చేస్తారు, దాంట్లో మైకా అనే మినరల్ దాంట్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్ అంటే ఏంటి, సెల్ అంటే ఇది ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజంని సెల్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు బ్లడ్ ఉంది కదా, బ్లడ్ కూడా ఒక కనెక్టివ్ టిష్యూ అనమాట. సో అదేవిధంగా సెల్ అనేది ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఆర్గానిజంని మనం సెల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది బర్త్ కెనాల్ ఇస్ ద నేమ్ గివెన్ టు. ఇప్పుడు బర్త్ కెనాల్ అంటే పిల్లాడు ఎక్కడి నుంచి అయితే వస్తాడో బయటికి దాన్ని వెగినా అంటారనమాట. సో వెగినా అనేది బర్త్ కెనాల్
అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యూటరస్ ఇన్సైడ్ ద ఈ ఫాలోపియన్ ట్యూబ్లో మనం డిఫరెంట్ మనం డిస్కస్ చేసుకున్నాము ఎక్కడైతే ఈ విధంగా రిప్రొడక్షన్ జరుగుతుందో. ద వాటర్ ఎంటర్స్ ద రూట్ అండ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ అప్ టు ద లీవ్స్ త్రూ ద స్పెషలైజ్డ్ ప్లాంట్ సెల్స్ నోన్ యాజ్ జైలం. సో ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ అనేది జైలంలో జరుగుతుంది, ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ అనేది ఫోలంలో జరుగుతుంది అనమాట. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది కెనాట్ పాస్ త్రూ ద ప్రొటెక్టివ్ వ్యాక్సీ లేయర్ కవరింగ్ ద లీఫ్. వాటిని ఏమంటారంటే క్యూటికల్స్ అంటారు. బట్ ఇట్ కెన్ ఎంటర్ ద లీఫ్ త్రూ అండ్ ఓపెనింగ్ ఫ్లాంక్డ్ బై 2 గార్డ్ సెల్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరీ యూ కెన్ కాల్ మీ. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు గో త్రూ ఆల్ దోస్ క్వశ్చన్స్. అండ్ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో మీకు ఆన్సర్స్ కావాలా, క్వశ్చన్స్ కావాలా సార్, మా క్వశ్చన్ పేపర్సే కావాలా అనుకుంటే యూ కెన్ జాయిన్ ఇన్ టెలిగ్రామ్ వేర్ యూ కెన్ డౌన్లోడ్ 150 క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ దట్ ప్లేస్. సో ఐ hope this will help you a lot. If you have any kind of queries, you can call me. If you want the material also, you can take the material from me. Thank you guys. Have a good day. Have a great life.